स्वमच्चितो स्वन्नजान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। अनन्तार्यज्ञातं सायिनाथसमाप्रभं भरद्वाजमहान् सर्वशिष्यफलप्रदं శ్రీ గురుభ్యో నమః. 19వ అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనం శ్రీ వెంకయ్య స్వామి సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి అండ్ శ్రీ జయచంద్రారెడ్డి దంపతులకు మరియు వారి యొక్క మిత్ర బృందానికి, అలాగనే ఈ మహాసమ్మేళనం ఇచ్చేసినటువంటి గురుబంధువులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ, గురుస్తుతి ప్రభావం మీద నన్ను మా జయక్క చంద్రారెడ్డి గారు, మీరు అసలు ఈ తత్వంలోకి వెళ్ళవచ్చారు. మాస్టర్ గారిని మేమందరం చూసాము, వారి యొక్క విశ్వాసాలని పొందాము. మరి మీరు ఎలా వచ్చారో మన సోదర సోదరిమణులందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇది చాలాసార్లు చాలా సమ్మేళనాల్లో దరిదాపు 15 సమ్మేళనాల వరకు నేను వస్తూనే ఉన్నాను. అలాగే పూజ్య గురుదేవులు శ్రీ పూర్ణచంద్రరావు గారి యొక్క స్ఫూర్తితో, వారు ఇచ్చినటువంటి ఆ చైతన్యంతో, మాస్టర్ గారి యొక్క దివ్య అనుగ్రహంతో 11వ అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనం మీ అందరి యొక్క సహాయ సహకారాలతో హైదరాబాద్లో కూడా నిర్వహించాం. మీ అందరి యొక్క ప్రోత్సాహం. మరి గురుస్తుతి, గురువు గారి యొక్క ప్రభావం ఏ విధంగా నా మీద ఉంది అని 1992వ సంవత్సరం వరకు కూడా నేను ఒక హేతువాదిని, ఒక హిప్నాటిస్ట్ని, ఒక సైంటిస్ట్ని, ఒక కమ్యూనిస్ట్. పుట్టిన సాంప్రదాయ కుటుంబంలో అయినా, భూస్వామి కుటుంబంలో అయినా కూడా కమ్యూనిజం ప్రభావంతో విసిగేసారిపోతున్నటువంటి ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు చాలా చేదరించుకున్నారు. అటువంటి రోజులు కారణం ఏమిటంటే కొంత వేరేగా ప్రతి మనిషిలో కూడా 2 పార్శ్వాలు ఉంటాయి, మంచి చెడు. దాన్ని అవసరం, అవకాశం. అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలి అన్నదానికి, అవసరం జీవితం ఎలా జీవించాలి అన్నదానికి, జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలన్న దానికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసమే. దానిని ఎలా ఉపయోగించుకుంటామో మన చేతుల్లో ఉంది, ఉపయోగించేవాడి చేతుల్లో ఉంది. నేనుంటాను, ఉపయోగించిన వాడి యొక్క చేతుల్లోనే ఉంది అని అంటారు. నాకొక అవకాశం లేదా అవసరం, లౌకికము పారమార్థికము 2 మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి రోజుల్లో 92వ సంవత్సరంలో మే నెలలో మా ఎస్టేట్లో పనిచేసే ఒక పర్సన్ గురించి నేను సతమతమవుతున్నటువంటి రోజుల్లో వాడిని ఎలా కాపాడాలి అన్నదానికి అన్ని విధాలా కూడా నేను అపజయం పొంది అన్నటువంటి స్థితిలో స్నేహితుడు అప్పారావు ఇచ్చినటువంటి సాయి లీలామృత గ్రంథం, ఇది నువ్వు చదవాలి. అంతకుముందు వరకు రామాయణ మహాభారతాన్ని, భాగవతాన్ని, ఖురాన్ని, బైబిల్ని ఇవన్నింటినీ కూడా బాగా చదివి విమర్శించి, హిప్నాటిజంతో సైన్సే, విజ్ఞానమే ఈ ప్రపంచాన్ని నడిపించేది, మరొకటి ఏమీ లేదు, మాయలు, ఈ యొక్క దొంగలి విద్యలు, వీటిని తొలగి వెళ్ళవచ్చు. హిప్నాటిజం ప్రదర్శనల ద్వారా ఇలా సృష్టించి వేసేవాళ్ళు నక్షత్రాలు కూడా. ఆ రోజుల్లో సస్యసాయిని కుంకాలాగా విమర్శించాం, ముమ్మిడివరం బాలయ్యని విమర్శించాం. ఉభయ గోదావరి జిల్లాలంతా కూడా మారు రోగిపోతూ ఉండే ఆ యొక్క ప్రదర్శనలు కానీ, ఆ యొక్క స్పీచెస్ కానీ కమ్యూనిజం మీద. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని నేను ఈ సాయిలీలామృతం మీద ఈ పుస్తకం ఏమండి లోపల పెట్టేసేపు. కానీ నువ్వు చదవాలని చదివిన తర్వాత దీనికి నుంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి నీలాంటి వాళ్ళే కావాల్సి ఉంటుంది సద్గుడికి. కారణం ఏమిటంటే నమ్మిన సిద్ధాంతం మీద నిలబడగలిగి ఉంటాను. నేను పుట్టే తీర్చి నేను చెప్పేదంతా కూడా పరమాత్ముడు మన యొక్క ఆత్మలో ఉన్నాడు. పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడని మనం పరిగెట్టుకుని ఉన్నాం. దివ్యాత్మ స్వరూపులేనా అని అంటున్నాం. మాస్టర్ గారు మీ అందరి రూపాల్లో ఉన్నారు అని భావన చేయడం ఒక ఎత్తు, అనడం ఒక ఎత్తు. భావన చేసి మీరందరూ మాట్లాడలే అని అనుకుని భావన చేసి నేను మాట్లాడుతుంటే ప్రేమ, దయ, శాంతి ఇత్యాదివన్నీ కూడా మనకు కలుగుతుంటాయి. కానీ నేను మీ
చేత గొప్పలు చెప్పించుకోవాలని ఉద్దేశించుట అలా పైకి అనేసి నా యొక్క అంతరంగాలన్నింటిలో నేను వ్యవహరిస్తూ ఉంటే దానిని నా సొంత స్వార్థాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. జరుగుతున్నటువంటి రోజులన్నీ ఇవి. కానీ ఆ రోజుల్లో అలా కాకుండా ఇది అవసరం ఉంది, మాకు ఒక అవకాశం ఉంది కనుక ఈ పుస్తకం చదవాలంటే నాకు మెయిన్ ప్రతి పుస్తకానికి కూడా ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది. ఒక మహాత్ములు దాని గురించి రాస్తారు, దీంట్లో ఈ కంటెంట్స్ దీంట్లో ఉన్నాయి, ఈ కంటెంట్స్ అంతా కూడా సారం అంతా ఇది అని. ఆ సారం ఏమిటంటే గురుస్తుతి నేను చదివాను. నాకు 3 పేజీలు చదవటంతో ఓహో ఇంత అద్భుతమైనటువంటి స్థితి మాస్టర్ గారు పొందారా, ఐఏఎస్ చదివి ఉండి కూడా ఆ స్థితిలో వెళ్ళారా, అలా ఈ దత్తాత్రేయ స్వరూపం అంటున్నారే అని దత్తాత్రేయ స్వరూపం ఉన్నటువంటి సాయినాథుని యొక్క గుడికి వెళ్ళి నేను కోరినటువంటి కోరిక. ఆ కోరికను ఏ విధంగా తీశారంటే మైనసాయి ప్రసవ వేదాన్ని నుండి సాయినాథుడు ఆ నానా సాహెబ్ చందూర్ గారి యొక్క కూతురు ప్రసవ వేదం నుంచి ఎలా కాపాడారు, అట్లా నేను నా యొక్క ఎస్టేట్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కోసం నేను అడిగినటువంటిది వారం రోజుల్లో నాకు చూపించాలి అన్న. వారం రోజులు 7వ రోజున ఆఖరి నిమిషాల్లో చూపించారు. ఒక అద్భుతమైనటువంటి స్థితి అలా చూపించడం మీద అప్పుడు అనుకున్నాను, ఇక ఈ జీవిత పర్యంతం చివరి రక్త పొట్టు వరకు నీ యొక్క సేవ కోసం నేను పరితపించాలి. అది అని తీసుకున్న నిర్ణయం మీద మీ అందరి దగ్గర కూర్చుని మాట్లాడుకునే మహద్భాగ్యం నా తల్లిదండ్రుల ద్వారా నాకు కలిగింది. మా దగ్గర భరద్వాజుల ద్వారా నాకు కలిగింది. ఆ క్షమను సార్థకత చేసుకోవాలి. అదే కాదు, మాస్టర్ గారిని చూసినటువంటి మహనీయులంతా ఉన్నారు. ఇంతకుముందు మనకు చెప్పారు గోవిందప్ప గారు, బలరామయ్య గారు మరియు సోమశేఖర్ గారు. వారిని చూశారు, వారి యొక్క విశ్వాస నిశ్వాసాలు పొందారు. వారి యొక్క అంతరంగాల్లో మార్పులు ఉండవచ్చు ఓకే. కానీ ఇక్కడ నాకు ఒక సాయిలీలామృతమే, అదే నాకు వేద వాంగ్మై మనకు, అదే మహాభారతం, భాగవతం, రామాయణం ఇత్యాదివన్నీ ఆ గ్రంథాలు అనుకున్నాం. ఎందుకంటే అన్నింటిలో లేనంత కూడా దీంట్లో ఉంది, దీంట్లో లేని ఏ పుస్తకాలను లేదు అని నాకు అవగాహనకు 26 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంది. ఎన్నో పారాయణలు చేపిస్తున్నాము, చేస్తున్నాము, చదువుతున్నాము. దాంట్లో ఉన్న అంతర్గతంగా దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదిస్తూ ఉన్నాము. వాచా తెలియజేయటమే కాకుండా నేను నిత్యోపదార్థాలన్నింటిలోనూ నేను ఉన్నాను అని చెప్పాడు కదా. నా అంతరంగాల్లో ఏం జరుగుతుందో ఆయన గమనిస్తున్నాడు కదా. నువ్వు సప్తసముద్రం అవతల ఉండు, నువ్వేం చేస్తున్నావు నేను గమనిస్తున్నాను అంటున్నాడు. నా అంతరంగంలో నాదేముందో, నేను దేనికోసం పరితపిస్తున్నాను, నా యొక్క సిద్ధాంతం ఏమిటో, నా యొక్క అంతరంగాలు ఎలా ఉన్నాయో మన గురువు తెలియదా, ఈ సద్గురువు తెలియదా? ప్రతిదీ ఎవ్రీథింగ్ హీ నోస్ అబౌట్. మనం వెళ్ళి మళ్ళీ మోకరేలి పెద్ద భిక్షువుల మనం నాకు ఇది కావాలి అది కావాలని దేవరించడం ఎందుకు? నీకు అర్హత సంపాదించుకోరా అంటున్నాడు. అర్హత సంపాదించుకోవడమే మనం చేయవలసినటువంటి పని. ముందు మన ముందు ఉన్నటువంటి కింగ్ కర్తవ్యం ఏమిటంటే మనం అర్హత సంపాదించుకోవాలి. పెద్ద భిక్షువులు అక్కడ పడి ఉండకూడదు. నాకు కావాలి ఇది కావాలి అది కావాలని కోరికలు కోరటం కాదు. కావాలని కోరికలు విడిచిపెట్టు గణితం చేరుతావురా అన్నాడు. అందుకని మాస్టర్ విగ్రహాల భరద్వాజ ప్రథమ గురువు ఎవరు మనకంటే తల్లి మనకు చూపిస్తుంది. ఇగో నీ తండ్రి ఈయన, ఇది ప్రపంచం, ఇది నువ్వు ఇలా ఉండాలి అని చూపిస్తుంది ఆది గురువు తల్లి. పారమార్థికంగా ఈయన భగవంతుడు, ఈయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపము. ఈయన పట్టుదల తాను చివరకంట ఉండి గమ్యం చేరుస్తారని నీకు పట్టుకుని ఉంది విడవకు అంతే. మిన్ను పెరిగి మీద పడి చెక్కు చెదరకుండా ఉంది. అనేక సమ్మిట పొట్టు తట్టుకుని నిలబడగలిగిన వాటి నా వద్దకు వస్తాడు. బంగారానికి అనేక సమ్మిట పొట్లు ఉంటాయి, వజ్రానికి అనేక కోతలు ఉంటుంటాయి. ఒక మొక్క కలగాలంటే భూమి అనేకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తే అంత మరీ వృక్షం తయారవుతూ ఉంటుంది, అంత స్థితికి వెళ్ళగలుగుతూ ఉంటుంది. ఒక జ్ఞాని తయారవ్వాలంటే అనేక సమ్మిట పొట్టు తట్టుకుని నిలబడగలిగి ఉండాలి. అట్లాంటి మహనీయులే మనకి ఈ రోజు మహనీయులే సన్నిధులు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక గొలగముడి వెంకయ్య స్వామి, ఒక పిచ్చి వెంకయ్యగా మనకు అప్పుడు తెలిసినటువంటి మహనీయులు ఈ రోజు ఒక దివ్య క్షేత్రంగా వెలుగుతుంది. ఆ వెలుగుతున్నట్టు ఆ క్షేత్రంలో మన ఇక్కడ కూర్చొని ఇంతమంది రూపాల్లో మన ఇక్కడ ఆ మాస్టర్ గారు మనందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ సమ్మేళనంలో ఆ మహనీయ సన్నిధిలో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నింటినీ పీల్చినటువంటి మాస్టర్ గారు ఇక్కడ సందర్శించినటువంటి ప్రదేశంలో, గొలగముడి వెంకయ్య స్వామి వారి ఇక్కడ సంచరించిన ప్రదేశంలో, ఆయన యొక్క మహత్యములు అనేక లీలను చూపించిన ప్రదేశంలో, అనేక బోధన చేసినటువంటి ప్రదేశంలో మనం ఇక్కడ కూర్చుని మనము ఇంత అద్భుతమైన సమ్మేళనం నిర్వహించుకుంటూ మన అంతరంగాన్ని ఎలా మార్చుకోవాలో మన చేతుల్లో ఇప్పుడు ఉంది. మన కింకర్తవ్యం అదే. మనం ఎలా ఉండాలి? రాక్షసులుగా ఉండాలా, మహనీయుడిగా మారాలా? ఒక మాస్టర్ ఎందుకు మారాలి, ఒక వెంకయ్య స్వామి ఎందుకు మారాలి, ఒక రామకృష్ణ పరమాత్మ ఎందుకు మారాలి, ఒక రమణుడు ఎందుకు మారాలి, ఒక స్వామి వివేకానంద ఎందుకు మారాలి? మనం ఎందుకు మారలేము? మనం ఎందుకు పెద్ద భిక్షులుగా ఉండాలా? మనలో మార్పు ఎప్పుడు వస్తుంది? అక్కడిది ఒక చీమ ఒక పురుగు ఒక భ్రమణంగా మారుతుంది, మనం మారలేమా? ఒక కలువకు ఎలా ఉంటుంది? అక్కడ ఒక మురికకుండలో వచ్చి ఏమి అంటుకోకుండా కలుపు ఎంత బ్రహ్మాండంగా వికసిస్తుంది. కలుపు చుట్టూ చేరున్నటువంటి కప్పలా మనం ఉంటున్నామే, మన పురుగుల కోసం ఎదుర్కొంటున్నామే. మంచిని తెలుసుకోవడం కోసం, మంచిని ఆశ్రయించడం కోసం, సాటి మనుషులు మనిషిని మన భగవంతుడు చూడటం కోసం మనం ప్రయత్నం చేయడం లేదే. అదే కదా మాస్టర్ చెప్తున్నటువంటిది. ఒరే తెలుసుకోండిరా, మిమ్మల్ని మీరు తెలుసుకోండిరా, ఎందుకు వచ్చారో తెలుసుకోండిరా. పెరగలు ఏర్పడటానికి రా మీరు ఎందుకు ఇక్కడ మన ఈ శరీరాన్ని తగిలేసుకోవడం కోసం పెరగలు ఏర్పడటం అంటే తన ధాన్యాలన్నీ
హోదాని సంపాదించుకోవడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే ఇదంతా కూడా. ఇవన్నీ వస్తాయి, ఇంద్రాది పదవులు వస్తాయి పోతాయిరా, కూడా వచ్చేదాన్ని అంటే పెట్టుకోరా అని చెప్తున్నాడు మాస్టర్. కూడా వచ్చేది ఏదో తెలుసుకుంటారు, సత్యములు తెలుసుకుంటారని చెప్తున్నాడు. ఆ సత్యం తెలుసుకోవడం కోసమే మనం ఈ మహాసమ్మేళనాలు జరుపుకుంటున్నాం. మహనీయులు పూజ్య గురుదేవులు ఎప్పుడు 1995 సంవత్సరంలో సమ్మేళనం చేసుకుని అందరినీ ఒక చోటకు తీసుకురావాలి దివ్య సంకల్పంతో 19 అఖిలాంధ్ర సాయి మాస్టర్ భక్త సమ్మేళనాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే ఇంతమంది బంధువులు మనకు కూడా అంటూ గుర్తు పెట్టుకోండి. ఇంతమంది బంధువులు, ఆధ్యాత్మిక బంధుత్వం ఇంతమంది మనకు ఉన్నారు. మనకి ఇక్కడ మరిన్ని జన్మలు ఉంటే కూడా మనందరం మన కలుగువచ్చు అక్కడ మనం. కానీ కట్టుకున్నవాడు నాడు, కట్టుకున్నది నాడు, తోట పుట్టినటువంటి వాడు నాడు, రక్తం పచ్చి పుట్టినటువంటి వాడు నాడు, ప్రేగులెందుకు పుట్టినటువంటి వాడు నాడు, వేల కోసం రాని యొక్క సమయం అంతా వెచ్చిస్తున్నావు, కూడా వచ్చి పట్టుకోరా అని చెప్తున్నాడు. అలా మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఒక గ్రంథంగా ఏదో మన పేజీని తిరిగేసేసి ఇలా చదవకూడదు. మహత్తరమైన గ్రంథం. ఆ మహనీయుడు అనుభవించినటువంటి తత్వం అంతా కూడా ఎన్ని ప్రదేశాలకు వెళ్ళారంటే ఆయన దత్తాత్రేయుడు, సాయినాథుడు, దత్తాత్రేయుడు 5వ తరం వారి సాటి చెప్పింది లోకానికి మహనీయుడు మత్స్యకాల భరద్వాజ. అటువంటి మహనీయుడు సంచరించినటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మహామంత్రాలుగా సాయిలీలామృతాన్ని మనకి అందించారని. ఒక్కొక్క అక్షరంలో దాగి ఉంది నాటి వాడు మారగలిగాడు అంటే అది మహత్తరమైన వేద వాంగ్మయం అని నేను చెప్పగలపది. కనుక ఏ సమస్య వస్తున్నా మరి అది చదువుకుంటున్నాం. ఈ రోజు నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నువ్వు తీర్చవయ్యా అంటే ఇస్తాను, 1, 2, 3 ఇస్తా. తర్వాత కావాలని గమ్యాన్ని, కావాలని కోరికలు విడిచిపెట్టు, గమ్యం చేరగలుగుతాను అని చెప్తున్నాడు కదా. ఇంకా కోరికలేదా? నా పిల్లడికి పెళ్ళి అవ్వాలి, ఆ పెళ్ళి అయిన తర్వాత ఆడికి మళ్ళీ పిల్లలు పుట్టాలి, ఆడికి మళ్ళీ చాలా చక్కగా సౌఖ్యంగా జీవించాలి. మనం అనేక సాక్రిఫైస్ చేస్తున్నాం, అనేక త్యాగాలు చేస్తున్నాం. మన పిల్లలందరూ బాగుండాలి అంతే కానీ సాటి జీవులు బాగుండాలి అని మనం కోరుకోవటంలే, ఇరుగు పొరుగు వాడు బాగుండాలని కోరుకోవటంలే. ఈ శాస్త్రీయ ద్వేషంతో మ్రగిపోతూ ఉన్నాం. ఇది కాదు నా జీవితం అని అంటున్నాడు. జీవితం అంటే ఎలా ఉండాలో తెలుసుకోండి అంటున్నాడు. అక్కడే దయ, శాంతి, క్షమ ఎప్పుడు వస్తాయరా మీకు అని అంటున్నాడు. ధ్యానం అనేది ఎందుకు రాదు అని చెప్తున్నాడు. అక్కడది మనం ఏంటో తెలుసుకోవాలి. 84 లక్షల జీవరాశిలో మానవుడు ఒకడు. 83,99,999 జీవులన్నీ కూడా భగవంతుడు నమ్మిన విధంగా ఉంటున్నాయి. మనం ఉండగలుగుతున్నామా? ఒక చెట్టు ఉంటుంది, దాని కాయలు కాస్తుంది, అందరికీ ఇస్తుంది. ఆ చెట్టు మొత్తం చివరి వరకు ఆ మూడలన్నీ కూడా మనం చక్కగా తీసుకుంటున్నాం, వంట చేసుకుంటున్నాం, అంతా మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆవులు ఉన్నాయి, పాలు ఇస్తూనే ఉన్నాయి, అవన్నీ గోమయం తీసుకుంటున్నాం, అంతా మనం చేస్తూనే ఉన్నాం. 83,99,999 జీవరాశి కూడా ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆవుకు ఒక కుడితి చూపిస్తుంటే ఆ కుడితి తాగేసి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతుంది. అది మళ్ళీ పట్టుకొని ఈ కుడితో తనదే అని అనుకోదు అక్కడికి. అలాగే పిచ్చుకలన్నీ కూడా దాని రాసి పోతు వేసుకుంటుంటే పిచ్చుకలన్నీ అక్కడ దాని మీద వాలి కావాల్సింది తినేసి వెళ్ళిపోతుంటే ఈ దాని రాసంతా నాదే పెట్టుకోదండి. గడ్డి అక్కడ చూపిస్తుంటే పసుపు గడ్డి తింటూ ఉంటుంది, కావాల్సింది తినేసి వెళ్ళిపోతుంది. అది అదే మానవుడికి దాని రాసి చూపించాలి, ఇదంతా నాదే అని పట్టుకొని మొత్తం పోతు వేసేసి వెళ్ళిపోదామంటాడు. ఈ గడ్డే కాదు, ఇంకా తరతరాలంతా కూడా ఉద్ధరించబడాలి అని అనుకుంటుంటాం. ఈ దేవరించినగా మనం మానుకోవాలి. ఇప్పుడు ఇంటికి దగ్గరకు వచ్చి భిక్ష వస్తే వాడు భిక్ష అని అంటున్నాం, మనమే పెద్ద భిక్షలో. అయ్యా నాకు ఇది, అయ్యా నాకు ఇది కావాలి, నీ పాదాలు పెట్టేసుకుంటే నాకు ఏదో వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది పాదాలు పెట్టేసుకుంటే? నీ అంతరంగంలో మార్పు రానంత వరకు ఎవరి పాదాల మీద పడిన ఏమీ రాదు. గుర్తు పెట్టుకోండి. అర్హత సంపాదించుకోవాలి. వాళ్ళందరూ సాధన శోధించి చేసిందంతా మనందరికీ దేవి ఇవ్వడానిక వాడి కాదే, మీరు మారడానికి కోసం ఇస్తున్నాడు. తల్లిదండ్రులు ఎందుకు త్యాగం చేస్తున్నారు? మనం ఉద్ధరించబడాలని చేస్తున్నారు. అది గుర్తు పెట్టుకోవాలి. ఇంత మహర్షులందరూ కూడా మనకి వాళ్ళు ఇంత సాధించి శోధించి ఎందుకు ఇచ్చారు? మీరందరూ మారాలి అంటున్నాడు. మీరందరూ శుచివంతులై శుభ్రవంతులై నా దగ్గర రావాలి అంటున్నాడు. అలా రావడానికి కోసం కదా వాడు వాంగ్మయ అంత వేద వాంగ్మయాన్ని విప్పి విడదీసి మనకు తెలియజేశారు. అది తెలుసుకోకపోతే ఎప్పుడు వస్తుంది? జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి అని చెప్తున్నారు తత్వవేత్తలందరూ కూడా. రామకృష్ణ పరమహంసను అనేక మంది ఆశ్రయించారు. ఒక స్వామి వివేకానందుని మొట్టమొదటి కావాలని వెళ్ళాడు, దేవి దర్శనం కావాలన్నాడు. ఒకసారి ఇస్తాడు, 2 సార్లు 3 సార్లు ఇచ్చాడు, అడగలేకపోయాడు. ఆ మహానందమైనటువంటి అనిలం చెరమీను అనుభూతిని పొందినటువంటి వాడు ఎవరు అడిగావా? ఏమి అడగాలనిపించలేదు. ఆ దేవిని చూసి, ఆ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయారు. ఆ దేవి యొక్క సాన్నిధ్యం చాలు, నాకు ఆ సాన్నిధ్యం నాకు ప్రసాదించావు చాలు అని అనుకున్నాడు. తర్వాత అన్ని సహజంగా వచ్చేసి తర్వాత ఇటువంటిది ఆ భారతీయ సౌలభ్యాన్ని ఎలా చూపించాడు అక్కడ అమెరికాలో చికాగో పర్యటనలో. చూడండి ఎంత అద్భుతమైన ప్రసంగం. మనం ఎందుకు మారని ఆలోచన చేయండి. మాస్టర్ ఏం ఎలా మారాడు? ఐఏఎస్ ఎంత ఈసన్ మాత్రంగా తీసి పడేశాడు. కలెక్టర్ గిరికి వెళ్ళి ఆయన కూడా ఏం పట్టుకెళ్ళిపోయారు? ఎంతమంది హృదయాల స్థానం సంపాదించి వెళ్ళారు. మాస్టర్ కిరాల భరద్వాజ. మన అంగలూరులో ఈ సాయి శతాబ్ది సమాధి మహోత్సవాల సందర్భంగా ఒక మహనీయుడు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
సేవా తత్పరతో చేసినటువంటి వాళ్ళందరూ ఐడెంటిఫై చేశారు. సరే నన్ను ఎందుకు రమ్మన్నారని మామూలుగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నన్ను పిలిచారు. అడ్రస్ ఏం చేశారంటే, మా దగ్గర భరద్వాజుల వారి యొక్క శిష్యులు జీజే రామారావు హైదరాబాద్, మొత్తం ఉల్లంతా పలకరించి నేను శిష్యున్నాను. ఎంత అడ్రస్ అండి రిజల్గా ఆలోచన చేయండి. ఇప్పటికి కూడా గుండెలో కంపించిపోతూ ఉంటుంది. ఆనాడు మేఘాశ్యాముడు అంత సేవ చేసి అనేక మంది సేవ చేశారు. ఒక్క మేఘాశ్యాముడికి నా శిశలైన భక్తుడు అనిపించుకుని ఉన్నాడు అక్కడ. నేనంతటి వాళ్ళు ఈ సేవ తత్పరతలో కానీ సత్సంగాల్లో కానీ ఎక్కడెక్కడ మారుమూల ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. ఈ స్ఫూర్తిని ఇచ్చినటువంటి మా శంకరాల భరద్వాజుల వారు, తర్వాత పూజ్య గురుదేవుడు శ్రీ పూర్ణచంద్రరావు గారు, వారికి వినమ్రపూర్వకమైనటువంటి పాద నమస్కారం తెలియజేసుకోవడానికి మహనీయులు ఎక్కడ ఉన్నారు చూస్తున్నాం, కనపడట్లేదు నాకు. ఓకే, ఆ మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల సేవా తత్పరతలు ఎలా ఉండాలి, అన్నార్తులను ఎలా ఆదుకోవాలి, కష్టం వస్తే ఎలా అప్పును తీర్చుకోవాలి, ప్రతి మనిషిలోనూ భగవంతుని ఎలా చూడాలి. కుక్కలో చూశాడు, పందిలో చూశాడు, సీమలో చూశాడు, అన్నిటిలో నేను ఉన్నాను రాని వాచ్య తెలియజేయడమే కాకుండా అనుపూర్వకమైన నిదర్శనాలు ఆనాడు ఇస్తున్నాడు, ఈనాడు ఇస్తున్నాడు. ఇవ్వకపోతే నాలాంటి వాడు ఇక్కడ నేను కూర్చోగలుగుతాను. అనేకమైన నిదర్శనలు 92 సంవత్సరం నుంచి అనేకమైన నిదర్శనలు చూపించాను. ఆ తర్వాత అడగడం మానేసాం, అడగక్కర్లేదు. నీకేంటి ఎప్పుడు కావాలో నేను ఇస్తాను, కూర్చొని ఉన్నాను హ్యాపీగా. నాకు కావాల్సిన ఇస్తూనే ఉన్నాడు. ఏం కావాలి? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఏం కావాలి? నీకు కావాల్సిన శాంతి కావాలి. క్షణాజాల నుంచి మోసుకొచ్చావు. అనేక పాపమైనటువంటి పర్వతంతో కూడా సమానమైన పాపాగ్నంత మనలో ఉంది. ఆ పాపాగ్నంత భస్మీపట్నం అవ్వాలి. ఎలా భస్మీపట్నం అవ్వాలి? క్షణానికి దక్ష కర్మ అని క్షణంతో దాన్ని భద్రం చేయగలిగి ఉండాలి. అటువంటి క్షణ సౌపర్జనగా నువ్వు పారాడు. ఒక తేనె దగ్గర రోజుకు 70,000 కిలోమీటర్లు పరిగెడుతుంటుంది. ఒక మధురానికి ఎంత తీసుకొస్తుంది? 1 కేజీ పట్టుకొస్తుందా? ఒక ట్రాకులు 3 వంతు పట్టుకొస్తుంది అక్కడికి. జ్ఞానం కోసం ట్రాకులు ఆడేవాడు అలా ఉండాలి. అందుకని ఆ జ్ఞానం తెలుసుకోవడం కోసం ఇంతమంది మనం పెంచుకుని ఉన్నాం. అటువంటి జ్ఞాన సముపార్జనకై మనం మనస వాచ కర్మేనా ఇక్కడికి వచ్చే ఈ మహనీయులు తెలియజేస్తున్నటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా ప్రోగు చేసుకోవాలి. అదే రామాద్రి పంతులు చెప్తాడు, నువ్వు నా చరిత్ర రాయుడురా, నీలో అర్హను తొలగించు. నా చరిత్రను నేనే నీ ద్వారా నేను రాసుకుంటాను అంటాడు. సాధనగా నిన్ను చేసి నేను రాసుకుంటాను ఆ చరిత్ర నేనే. నీలో ఆహ్వాన్ని తొలగించు ఉంటాడు. బాలపాటి అంటాడు, ఈ గురువులు ఏం చేస్తాడు? ఎవడి పాపాలు ఎవరిని అనిపించుకున్నప్పుడు ఈయన గురువా అంటే బాలపాటి ఆలోచిస్తుడు వస్తే ఒక వస్త్రం తీసి అలా వేయగానే మారిపోయిన జగద్గురు సద్గురు సాయినాథ్ మహారాజుకి చేరి పదాలు వినపడతాడు బాలపాటి. పంచాక్షరి మంత్రాన్ని కూడా నూరాగా ఉచ్చరించలేనటువంటి వాడి కదా మేఘాశ్యామ్. ఎటువంటి వాడు ఎలా వెళ్ళాడు? సద్గురు సాయినాథుడికి సరక్షించడానికి ఎలా చెందగలిగాడు ఆయన చేత వీడు అసలైన శిశులైన భక్తుడు అని ఆయన శరీరమంతాన్ని మీరు సామాన్య మహానుడు లాగా కన్నీట పర్యంతమయ్యి చావు కావు కార్యక్రమాలని చేసి ఆయన భోజనాలు కూడా అరేంజ్ చేశారు. ఆ రోజున చూడండి ఇటువంటి స్థితికి వెళ్ళారు. మనం ఎంత ప్రయత్నం చేయాలో ఆలోచన చేయాలి. ప్రయత్నమే చేయాలి. మనం పరిశీలన చేసుకోవాలి. మీకు చెప్పడం మీకు నేను పరిశీలన చేసుకుంటున్నాను. అనేక సమ్మిడ కోట్లు సామాన్యంగా ఏమి లేవు. అనేక సమ్మిడ కోట్లు నా పిల్లలు ఒంటి మీద ఇక వాళ్ళు ఇస్తానా అని అంటున్నాడు. నా పిల్లలు ఫస్ట్ నేను ఇస్తానా అంటున్నాడు ఆయన. మరి నమ్మాలి. నమ్మకమే, నమ్మితేనే సొమ్ము, లేకపోతే ధూము. నమ్మాలి. నమ్మకమే మెయిన్. నేను నమ్మాను. అందుకే మాస్టర్ ఈజ్ మై ఎనర్జీ. మాస్టర్ తర్వాత సాయినాథుడు నాకు మాస్టర్ చూపించిన సాయినాథుని ఇదిగోనా వీళ్ళు పట్టుకోవాలి. ఆయన పట్టుకున్నాము సాయినాథుని ఎలా నువ్వు ప్రయత్నం చేశావో దానిలో 0.11% నా ప్రయత్నం చేస్తున్నాం అంతే. మనం ఇక్కడికి చాలు వేసుకోండు. ఏది ఎప్పుడో ఎలా ఇవ్వాలో అది నేను ఇస్తాను అంతే. మహాభారతంలో కృష్ణ పరమాత్మను పట్టుకుని అర్జునుడు అంతటి వాడు పట్టుకుని ఉన్నా కూడా మాయ ఎలా పడిపోయేవాడు. మనం ఎలా పడిపోతున్నాము విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ కాస్తవారి పక్కన పెద్ద ప్రపంచంలో మనం పడిపోతూ ఉంటాం. మన శ్రీకాల భర్త చెప్తూ ఉంటారు కదా. అది ప్రపంచంలో ఎలా ఉండాలి నేర్చుకో. తామరాకు మీద నీటి బొద్దు బిందువులా ఉండాలి. అంటుకోకు ఏమీ కూడా. నీ ధర్మాన్ని నిర్వర్తించు. కానీ అదే ఆపాదనగా నువ్వు చేసుకుని ఈ ప్రపంచంలో నువ్వు భగవంతుడి పారమార్థ కనుక దూరమైపోతున్నావు. అలా దూరం అవ్వవద్దు అని చెప్తున్నటువంటిది. అందుకని మా రామాయణం, మహాభారతాలు, భాగవతం ఇవన్నీ కూడా ఏదో పురాణ కుపిటాలు అన్ని చదివేసుకున్నామండి. విష్ణు సహస్రనామం
బాగా చదివేశాడు, బాగా కంఠస్థగా వచ్చాడు నాకు ఇలా అనేసుకోవటం కాదు. దీనికన్నా బ్రహ్మాండంగా పాడారు కృష్ణ పరమాత్మ. భగవద్గీత ఘంటసాల బ్రహ్మాండంగా పాడేశాడు. దానికన్నా ఇంకా బాగా పాడేవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రం అయిపోతుందా? కాశీలో అనేకమైన ఆ గంగలో అనేకమైన జీవ జంతువులన్నీ దాంట్లో ఉంటూ ఉన్నాయి. అవన్నీ పుణ్యం వచ్చేస్తాయా? నీలో ముందు ప్రయత్నం ఏదైనా అడుగుతున్నాడు ఆయనది. ఈ కాళ్ళ పొట్టల నుంచి నీళ్ళు వస్తే ఇది గంగా దగ్గర మీద కొట్టుకున్నాడు. అయ్యో ఇది పాదాల నుంచి వచ్చి ఏమిటని. అంటే జ్ఞానుల యొక్క బాడీలో సర్వతీర్థాలు ఉంటాయి, సర్వతీర్థక్షేత్రాలు ఉంటాయి, సర్వ ప్రాణాలన్నీ ఉంటాయి. నువ్వు నన్ను చూస్తూ ఉంటే నేను నేను చూస్తాను నా కాలు అంతా అన్నాడు. శాస్త్రాలతో నాకు పని లేదు, అట్లాగే యోగ ధ్యానాలతో నాకు సంబంధం ఏమీ లేదు. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం అని అన్నాడు. అలా ప్రేమ ఇవ్వాలి. లవ్ ఇస్ గాడ్. ప్రేమే దైవం. ఆ లవ్ మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎవరికి ఇస్తున్నాం మనం ప్రేమ చెప్పండి? అంత దొంగ ప్రేమ, అంత కల్తీ ప్రేమని. భర్తకి ఇవ్వము, భార్యకి ఇవ్వము, పిల్లలకి ఇవ్వము, సాటి వాడికి ఇవ్వము. మన మీద మనకే ప్రేమ లేదు. నేను ఒకలాగా ఉన్నాను, యాభై ఒకలాగా ఉన్నాడు. జుట్టుడు పోతుంది, తెల్లబడిపోయింది. ఇవన్నీ మనం విసరించుకుంటూ ఉంటాం. ఇది పరమాత్మ స్వరూపం. ఇది ఒక బాడీ అంతా ఒక రథం లాంటిది. ఈ రథాన్ని ఎందుకు ఇచ్చాడు? నేను పరమాత్మ దగ్గర తీసుకువెళ్ళడానికి రథాన్ని. ఆ రథాన్ని ఎంతవరకు ఎలా తీసుకెళ్ళాలి అంతవరకు నువ్వు తీసుకెళ్ళు. అంత జాగ్రత్తగానే తీసుకో, అంతకు మించి ఎక్కువ తీసుకోకు. మనం మ్యాక్సిమం దానికోసమే తీసుకుంటూ ఉంటాం అంతే. 80 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినా ఇంకా 30 సంవత్సరాల కుర్రోళ్ళ కనపడాలని అంటున్నాను. ఇదే కాదు నేనే అంతే. ఓకే, దాని మీద దృష్టి మనం నిగర్చడానికి వీల్లేదు. దృష్టి పెట్టు అని అంటున్నాడు. మనం చెప్తూ ఉంటాం, మన టీవీ సీరియల్ చూస్తూ ఉంటాం, దృష్టి పెట్టి చక్కగా చూస్తుంటాం. వాళ్ళు గ్రదలని పెట్టి నేర్పుతారు, మనం ఏమి పెట్టుకోకుండా నేర్చేస్తుంటాం. మనకు దాపరి చేసి కర్మలన్నీ వేస్తాయి. ఆ కర్మలన్నింటినీ తీసుకుని ఇంట్లో వాళ్ళ మీద చూపించేస్తుంటాం. ఇంకా అశాంతి రాకుండా ఏమైపోతుందండి? ప్రశాంతత ఇంకెక్కడ ఉంటుందండి? ఇంకా అందుకు ఇదే బాక్స్ దూరం పెట్టేసేసారు. ఆ టీవీ సీరియల్స్ బంద్ చేయాలన్నది. మనం దేని మీద దృష్టి పెట్టుకుంటున్నాం? ఒక సాయినాముడికి ఒక పేజీ చదవండి, అర్థం చేసుకోండి, అవగతం చేసుకోండి, దాన్ని ఆస్వాదించండి, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. అట్లా పెట్టగలిగాడు మత్స్యజ్ఞానం. ఒక చిన్న ప్రశ్న గురించి భక్తులు ఇన్ని ప్రదేశాలు తిరిగారండి. అక్కడ ఎక్కడో మాయి అమ్మని చూడటానికి వెళ్ళి, ఆనందమయ్యని చూడటానికి వెళ్ళి ఎలా వెళ్ళారు చెప్పండి? ఎంత దూరానికి వెళ్ళారు? ఎన్ని ప్రదేశాలకు వెళ్ళారు? ఎన్ని ప్రదేశాలు సత్సంగాలు చేశారు? మీరు గౌరవించినా గౌరవించినా ఏమి చేసినా నన్ను ఏమీ కాదు అన్నట్టుగా వదిలేసేనా ఆయన యొక్క విధిని ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళారు. చివరి వరకు అలాగే పట్టుకున్న సిద్ధాంతం మీద పూజ తప్పకుండా నిలబడి ఉన్నారు. మీరు వచ్చినా రాకపోయినా అందరితో చాలా సఖ్యతగా మాట్లాడేవారని చెప్తున్నారు. ఇంతకుముందు మహిళలు ఇంకా ముందు ఇంకెంతో మంది మరి వారి యొక్క శిష్యులంతా చెప్పబోతున్నారు. అక్కడన్నీ మనం చక్కగా ఆస్వాదించవచ్చు. వారి యొక్క ప్రేమ ఎలాంటిది, ఆ తత్వం ఎలాంటిది మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడికి వస్తున్నది. ఎలా చూపించారు వచ్చినటువంటి వారి మీద? దానికోసం ఏం ప్రాకులాడారు? కీర్తి ప్రతిష్ఠ కోసం ఏం ప్రాకులాడారు? ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలని ఎలా ఛేదించుకుంటూ వెళ్ళారు. ఈ యొక్క విద్యానగరంలో మందిరం కట్టడానికి ఎంత శ్రమ పడ్డారు. ఒంగోలు అక్కడ సమాధి, ఒంగోలు అక్కడ సాయినాథ్ యొక్క టెంపుల్ కట్టడానికి ఎంత శ్రమ పడ్డారు. ఎన్ని సత్సంగాలకు వెళ్ళినప్పుడు ఎన్ని సమస్యలు ఫేస్ చేశారు. ఈ నెల్లూరులో ఎన్ని సమస్యలు ఫేస్ చేశారు. మహాత్మా బుద్ధపేటలో మన సోదరులు థామస్ రెడ్డి గారు చక్కగా రాస్తారు. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ఉందండి ఆ విషయాలన్నీ కూడా. దాన్ని మనం తెలుసుకోవాలండి. అందుకని దృష్టి పెట్టి ఒక్కొక్క పేజీ జాగ్రత్తగా చదువుతుంటే మనం అంతరంగికమైన మార్పులు వస్తాయండి. మార్పులు సహజంగా వస్తాయంటే సహజంగా వస్తాయంటే కోరిక వల్ల చాలా త్వరగా సన్నగిలుకుంటుంది. ప్రేమ ఆ ప్లేస్ లో ప్రేమ అలా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. శాంతి వస్తుంది, దయ వస్తుంది. అవతల వాడికి ఆకలిస్తుంటే మనకు తెలుస్తుంది. అవతల వాడికి బాధ కలుగుతుంటే మన కళ్ళంటే నీళ్లు వస్తాయి. మనకు టీవీలో చూసి మనం బాధపడుకుంటాం. అవతల వాడికి హృదయంలో ఏ సమస్య ఉందో తెలుసుకొని చేతనైతే ఒక మాట సహాయం చేయండి. ఏం పర్వాలేదు మనకి తగ్గిపోతుంది. అది మనకు సంస్కారాలు చేయు. పెద్దలు చెప్తే వినిసాము. మనం చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. పూర్వ రోజుల్లో అలా చెప్పేవారు, వినేవారు. కనుక అందరికీ ప్రశాంతత ఉండదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయింది. తర్వాత కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమైపోతుంది. నాకు నీకు నేను అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం. ముందు రోజులు నీవెవరు నేనెవరో అవి తెలియదు. అంతా కాంట్రాక్ట్స్ వచ్చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఏర్పడిపోయింది. ఒక ముగ్గేయడం చేత కాదు, ఒక కల్లాపేయడం చేత కాదు, చక్కటి కూర తయారు చేసుకోవడం చేత కాదు, పెయింట్లు పక్కన మనం తయారు చేసుకోవడం చేత కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్టేట్. మార్కెట్కి వెళ్ళిపోతే కావాల్సి తెచ్చుకోవచ్చు. మనం ఇటువంటి స్థితిలో మనం వచ్చేస్తున్నాం. నచ్చని అంశం ఏదన్నా ఉంటే అర్చన